హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఉన్నారు గైస్. ఐ హోప్ గైస్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఈ రోజు గైస్ ఈ వీడియోలో చాలా మెంబర్స్కి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ వీడియోని ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో అదేంటి అంటే, చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యాయి. కొంతమంది యొక్క యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. బట్ ఈ యొక్క సెట్టింగ్ ఏంటి అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. బట్ మానిటైజేషన్ కాని వాళ్ళు కూడా చూడండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీకు కూడా ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ప్రెజెంట్ చాలా మంది యొక్క యూట్యూబ్ ఛానల్స్ అనేవి మానిటైజేషన్ అయ్యాయి. బట్ ఏంటంటే వాళ్ళకి ఇన్‌కమ్ ఏదైతే వస్తుందో చాలా తక్కువ రెవెన్యూ వస్తుందని చెప్పేసి చాలా మంది డిసప్పాయింట్ అయ్యి వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్‌లో మన కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా మానేస్తున్నారు. సో దానికోసం ఏందంటే గైస్ రీసెంట్‌గా 2 డేస్ బ్యాకే మనకి యూట్యూబ్ అనేది ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మన యొక్క ఇన్‌కమ్‌ని డబుల్ చేసుకునే అవకాశం అయితే యూట్యూబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఓకేనా? బట్ అదేంటంటే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే ఆ సెట్టింగ్‌ని ఇప్పుడు మనం ఆన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. జస్ట్ ఆన్ చేసుకుంటే ఏంటంటే అది ఆటోమేటిక్‌గా మనకు ఎనేబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నవంబర్ ఫస్ట్ వీక్ ఎప్పుడైతే మనకు అప్డేట్ అనేది ఇంప్లిమెంట్ అయితదో అప్పటి నుంచి మనకు ఇన్‌కమ్ అనేది డబుల్ అవ్వడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా? సో సెట్టింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మన మొబైల్ స్క్రీన్‌కెళ్ళి అక్కడైతే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ గైస్, సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫైనల్ గైస్ మనమైతే మొబైల్ స్క్రీన్‌కి వచ్చేసినాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని దాంట్లో మన మానిటైజేషన్ అయిన ఛానల్ని అయితే లాగిన్ అవ్వాలి గైస్. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకొని మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మన ఛానల్ యొక్క లోగో మీద అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో యూట్యూబ్ స్టూడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఛానల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ గైస్ మనం ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్‌లో ఏదైతే ఉందో కంటెంట్ ఆప్షన్, సో వీడియో సెక్షన్ ఉంటుంది కదా సెకండ్ ఆప్షన్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన షార్ట్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ విధంగా మీరు జూమ్ చేసుకుంటే గైస్ మీకు పైన కనిపిస్తుంది కదా వీడియో అని చెప్పేసి, వీడియో పక్కన ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే 30 సెలెక్టెడ్ అని మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీ ఛానల్లో కనుక ఇంకెక్కువ వీడియోస్ చేసినట్లయితే ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో కంప్లీట్గా అయితే అన్ని వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా సెలెక్ట్ అయిపోతాయి. సో సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి గైస్. ఓకేనా? సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మనకు సిక్స్త్ ఆప్షన్ ఏదైతే ఉందో యాడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. యాడ్ సెట్టింగ్స్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో ఎవరికైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిద్దో వాళ్ళకి మాత్రమే యాడ్ సెట్టింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది గైస్. ఓకేనా? సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఉందో అప్డేట్ టైప్ ఆఫ్ యాడ్స్ అని ఉంటుంది. సెకండ్ వచ్చేసి అప్డేట్ లొకేషన్ ఆఫ్ యాడ్స్ అని ఉంటుంది గైస్. ఓకేనా? సో దీంట్లో వచ్చేసి మీరు అప్డేట్ టైప్ ఆఫ్ యాడ్స్ అని ఉంటుంది ఫస్ట్‌ది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నాన్ స్కిప్పబుల్ కావచ్చు, స్కిప్పబుల్ కావచ్చు, ఆటోమేటిక్‌గా టిక్ అయ్యే ఉంటుంది. దాన్ని మీరు ఎటువంటి చేంజెస్ చేయకండి. ఇక్కడ గైస్ మీకు స్కిప్పబుల్ అంతేకాకుండా నాన్ స్కిప్పబుల్ అయితే ఉంటుంది. సో దాని పక్కన మనకు డిస్ప్లే యాడ్స్ అని చెప్పేసి అయితే కనిపించదు. బట్ ఇక్కడ ఏంటంటే స్కిప్పబుల్ అండ్ నాన్ స్కిప్పబుల్ ఏదైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయో సో ఇక్కడ మనకు కాస్ట్లీ యాడ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు రెవెన్యూ కూడా డబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చే గైస్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే అప్డేట్ లొకేషన్ ఆఫ్ యాడ్స్ ఉంది కదా, సో దాని అయితే మీరైతే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లారిటీ అయితే కనిపిస్తుంది కదా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ అప్డేట్ వీడియోస్ వితౌట్ యాడ్ బ్రేక్స్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ ఆల్ వీడియోస్ రీప్లేసింగ్ ఎనీ ఎగ్జిస్టింగ్ యాడ్ బ్రేక్స్ అని చెప్పేసి, అంటే గైస్ మీకు మిడ్ రోల్ యాడ్స్ గురించి ఎవరికైనా ఐడియా ఉంటే బెటర్. ఎందుకు అంటే మిడ్ రోల్ యాడ్స్ వల్ల ఏంటంటే మనకు వీడియో మధ్యలో ప్లే అవుతాం కదా, ఎప్పుడైతే మీరు అబౌవ్ 8 మినిట్ ప్లస్ వీడియో పెట్టినప్పుడు మనకు మిడ్ రోల్ యాడ్స్ అనేది ప్లే అవుతాయి. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు మిడ్ రోల్ యాడ్స్ రావాలి అంటే మనం మధ్యలో యాడ్ బ్రేక్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ బ్రేక్స్ మీద పెట్టుకునే అవకాశం మనకి ఇచ్చింది కాబట్టి మనం పెట్టుకోవచ్చు. బట్ చాలామందికి ఏంటంటే అసలు యాడ్ బ్రేక్స్ అంటే ఏందో తెలీదు. యాడ్ బ్రేక్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలీదు కాబట్టి సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకేనా?
సరే నేను మిడ్ రోల్ యాడ్స్ గురించి నాకు ఐడియా ఉంది. నేను మిడ్ రోల్ యాడ్స్ త్రూ నేను పెట్టుకుంటాను. నేను యాడ్ బ్రేక్స్ అని నేను పెట్టుకోగలుగుతాను అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ త్రూ వెళ్తే బెటర్ గైస్. ఓకేనా? సో యూట్యూబే చూసుకోవాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు నేనే పెట్టుకుంటాను వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నేను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నేను యాడ్ బ్రేక్స్ పెట్టుకుంటా అనుకుంటే సో దాన్ని మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో బెటర్ నేను అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే సెకండ్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అని నేను అంటాను. సో దానివల్ల ఏంటంటే యూట్యూబే ఎక్కడైతే యాడ్ బ్రేక్స్ అయితే ఉండాలో అలాంటి ప్లేస్‌లో ఆటోమేటిక్‌గా యూట్యూబే యాడ్ బ్రేక్స్ అనేది ఇచ్చేస్తుంది. అండ్ తర్వాత ఆటోమేటిక్‌గా యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. బట్ నాకు మిడ్ రోల్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి నేను వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను గైస్. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ మీరు ఇక్కడ రైట్ సైడ్‌కి ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు పైన కనిపిస్తుంది గైస్. ఓకేనా? ఇలా జూమ్ చేసుకుంటే ఇక్కడ మీకు క్లారిటీగా అయితే కనిపిస్తది. అప్డేట్ వీడియోస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అప్డేట్ వీడియోస్ ఆప్షన్ మీద గనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ అప్డేట్ అనేది అప్డేట్ అయిపోతుంది గైస్. ఓకేనా? సో ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే పాపప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆర్ యూ ష్యూర్ యూ ఆర్ అబౌట్ టు అప్డేట్ ద సెలెక్టెడ్ వీడియోస్ దిస్ అప్డేట్ కెనాట్ బి స్టాప్డ్ వన్స్ ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా అది అప్లై అయిపోతుంది. తర్వాత మీరు ఆపాలనుకున్న ఆపలేదని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి సో నేనేం చేసిన జస్ట్ ఏంటంటే అండర్స్టాండ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ యాక్షన్ అని చెప్పేసి క్లిక్ చేసేసి జస్ట్ మీరు ఏం చేయాలంటే అప్డేట్ వీడియోస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గైస్. ఓకేనా? సో క్లిక్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్‌గా యూట్యూబ్ అనేది అప్డేట్ అయితే చేసేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఇప్పటి నుంచి కాస్ట్లీ యాడ్స్ వస్తాయి. అంతేకాకుండా ఇంకెక్కువ యాడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక 1-2 మినిట్స్‌లో అప్డేట్ అయిపోతుంది. అది మీకు ఎన్ని వీడియోస్ ఉన్నాయని దాన్ని బట్టి అయితే ఉంటుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే యాడ్స్ అనేవి రావడం అయితే స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా గైస్ మీరైతే సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా? ఈ అప్డేట్ అనేది గైస్ ప్రతి ఒక్కరికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎవరైతే లాంగ్ వీడియోస్ అయితే చేసినారో ఆ లైవ్ స్ట్రీమ్స్ ఎవరైతే ఎక్కువగా చేసినారో వీళ్ళందరికీ ఏంటంటే యూట్యూబ్ అనేది ఎక్కువ ఇన్కమ్‌ని జనరేట్ చేయడానికి ఇలాంటి అప్డేట్స్‌ని అయితే తీసుకురావడమే జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు షార్ట్స్ మీద వెళ్ళిపోతున్నారు కాబట్టి లాంగ్ వీడియో చేసేవాళ్ళు తక్కువ అవుతున్నారు కాబట్టి లాంగ్ వీడియో చేయాలని చెప్పేసి లాంగ్ వీడియో త్రూ ఏంటంటే ఇన్కమ్‌ని ఎక్కువ జనరేట్ చేయడానికి అంతేకాకుండా యాడ్స్ కూడా ఎక్కువ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది గైస్. ఓకేనా? సో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ యాడ్స్ అంతేకాకుండా కాస్ట్లీ యాడ్స్ అయితే వస్తాయి. కాస్ట్లీ యాడ్స్ రావడం వల్ల ఏంటంటే మీ ఇన్కమ్ కూడా డబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఓకేనా? సో నేనేంటంటే వచ్చే ఫ్యూచర్‌లో నా ఇన్కమ్ ఎంత రాబోతుంది, అంతేకాకుండా ఇన్కమ్ ఏమైనా ఎక్కువైందా, తక్కువైందా, సేమ్ అదే విధంగా వస్తుందని చెప్పేసి కూడా క్లారిటీగా ఫ్యూచర్‌లో వచ్చే అన్ని వీడియోస్‌లో కూడా నేను క్లారిటీగా అయితే చెక్ చేసుకుంటూ అయితే ఒక పర్ఫెక్ట్ వీడియో అయితే చేసి రివీల్ అయితే చేస్తాను. సో దాన్ని బట్టి ఏంటంటే ఈ అప్డేట్ మనకు రావడం వల్ల మన ఇన్కమ్‌లో ఏమైనా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనే క్లారిటీగా అర్థమైతే ఏంటంటే కొత్త యూట్యూబర్స్‌కి కొంచెం పాజిటివ్‌గా అండ్ మోటివేట్‌గా ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఫీల్డ్‌లోకి వస్తే వాళ్ళ ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళకి కూడా క్లారిటీ రావడం వల్ల ఏంటంటే వాళ్ళు షార్ట్ చేయన్నా, లాంగ్ వీడియో చేయన్నా, షార్ట్ వీడియో చేయను అని చెప్పేసి వాళ్ళకంటూ ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా? సో దానికోసం గైస్ ఈరోజు ఈ వీడియో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియో గనుక మీకు క్లారిటీగా అర్థమైతే గైస్ డెఫినెట్‌గా ఈ వీడియో లైక్ చేయండి. అండ్ వీలైనంత మందికైతే షేర్ చేయండి. ఎవరైతే యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో డెఫినెట్‌గా గైస్ ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. ఇంకెంతో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా? అండ్ అంతేకాకుండా మన ఛానెల్‌లో ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అప్‌లోడ్ చేశాను. యూట్యూబ్‌కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, యూట్యూబ్‌లో ఏ విధంగా గ్రో అవ్వాలి, అంతేకాకుండా యూట్యూబ్‌లో వాచ్ టైమ్ కావచ్చు, సబ్స్క్రైబర్స్‌ని కావచ్చు, అన్నిటిని ఏ విధంగా గ్రో చేసుకోవాలి ఫాస్ట్‌గా అని చెప్పేసి క్లారిటీ అయితే వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. ఓకేనా? సో డెఫినెట్‌గా వెళ్ళి అయితే చెక్‌ఔట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్.